మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త గాస్పల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 27 27వ అధ్యాయము 55వ వచనం మనం అందరం కలిసి చదువుకుంటాం. 55, 56 కూడా కలిసి ఉన్నాయి, చదువుకుంటాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 55, 56 వచనాలు మనం కలిసి చదువుకుంటాం. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు తెచ్చినటువంటి వారు ఈ యొక్క వాక్యాన్ని చదవటానికి ముందుగా గ్రంథ వాగ్దానంబులు నావి అని పాట పాడుకొని మనం వాక్యపట్టణంకి వెళ్దాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయంబు వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, every promise in the book is mine, every chapter, every verse, every line, all the promise of his love divine, every promise in the book is mine. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయంబు వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 55, 56 వచనాలు మనము కలిసి చదువుకుంటాం. మత్తయి 27, 55, 56. రండి నాతో పాటుగా. యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలైన మరియయు, యాకోబు, యేసే అని వారి తల్లి అయిన మరియయు, జెబెదయి కుమారుల తల్లియును ఉండిరి. దేవుని యొక్క ఆత్మ ఈ పరిశుద్ధమైన వాక్యము మీద ఉంచి మనందరితో మాట్లాడి మనకి సహాయం చేయునుగాక. ఆమేన్. ఈరోజు మీ అందరికీ కావలసినటువంటి వర్తమానం దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపును ఆధారం చేసుకొని కొన్ని విషయాలు పరిగెరుకోవడానికి మనం ప్రయత్నం చేసే ముందుగా ఈ యొక్క స్త్రీల కూడికలో దేవుడు మనకిస్తున్నట్టు వర్తమానం యొక్క అంశం ఏమిటి అంటే పరిచారము చేసే స్త్రీలు. అవర్ టైటిల్ అంశం ఏమిటి అంటే దానికి బెస్ట్గా మనం మాట్లాడాలంటే ఉపచారము చేయు స్త్రీలు. చెప్పండి, ఏంటి? ఉపచారము చేసే స్త్రీలు. ఈరోజు ఈ విషయం గురించి మనం మాట్లాడతాం, మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. యేసునకు ఉపచారము చేయొచ్చు. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. బైబిల్లో 7 రకాలైనటువంటి స్త్రీలు ఉన్నారు. అందులో ఈ తెగకు లేక ఈ వర్గానికి చెందిన ఒక గుంపు వారెవరంటే ఉపచారం చేసే స్త్రీలు. అమ్మా, అందరూ వినాలి. ఎవరు అటు ఇటు తిరగొద్దు, అటు ఇటు చూడొద్దు. తిరగొద్దు అంటే మీ హృదయాలు అటు ఇటు, మీ మనసులు అటు ఇటు తిరుగుతాయి. కాబట్టి అవి ఏం తిరగకుండా మనసు దేవుని వాక్యం మీద ఉంచండి. ఎంతో కష్టపడి దేవుడు అనుగ్రహించిన తలంపులు మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అంత ఈజీగా బయటికి వెళ్ళనివ్వకూడదు. ఈ ఉపచారం అటువంటి చేసేటువంటి గుంపు ఒక శ్రేష్టమైన గుంపుగా మనం చెప్పొచ్చు. అందులో 7 రకాలైనటువంటి గుంపులు ఉన్నాయని చెప్పాను కదా. ఒక 7 గుంపులు మీకు జ్ఞాపకం చేస్తాను. స్త్రీలు నెంబర్ 1 చూడండి. ఒక శ్రేష్టమైనటువంటి గుంపు, చాలా అద్భుతమైన గుంపు దేవుడు మనకి బైబిల్ గ్రంథంలో రాస్తూ వచ్చాడు. కీర్తనల గ్రంథం
కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 11వ వచనం. కీర్తనల గ్రంథము 68:11. ప్రభువు మాట సెలవిచ్చి ఉన్నాడు, దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ఇది మొదటి వర్గానికి చెందిన స్త్రీలు. ఒక పేరు పెడదాం దీనికి. ఏం స్త్రీలు అంటే ఉపదేశము చేయు స్త్రీలు. ఏం స్త్రీలు? ఉపదేశము అనగా దేవుని మాటలు ప్రకటించే స్త్రీలు. అమ్మ వింటున్నారు అందరూ? ఏ స్త్రీలు? ఉపదేశము అనగా దేవుని వాక్యము లేక దేవుని యొక్క బోధ లేక దేవుని యొక్క సువార్త ప్రకటించే స్త్రీలని ఉపదేశము చేయు స్త్రీలు అంటారు. ఇది మొదటిది. రెండవ వర్గానికి చెందినటువంటి స్త్రీలు మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, నిర్గమకాండము మొదటి అధ్యాయం. నిర్గమకాండము మొదటి అధ్యాయము 15, 16, 17 వచనాలు. మరి ఐగుప్తు రాజు షిప్రాపూయ అని హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన వాడిని చంపుడి, ఆడదైన ఎడల దాన్ని బ్రతకనీడైన వారితో చెప్పాను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిచి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి, ఈ పని మీరు ఎలా చేసితిరి అని అడిగాను. చాలు. ఈ స్త్రీలుకి మరొక పేరు పెట్టొచ్చు. ఎవరు అంటే చెప్పండి? కాదు. ఉపదేశము చేయు స్త్రీలు మొదటి గుంపు. రెండవ గుంపు ఏంటంటే దేవుని బిడ్డలకు ఉపకారము చేసే స్త్రీలు. ఏం చేసినారు? వాళ్ళు బ్రతకనిచ్చారు. వీళ్ళ చేతిలో ఉంది చంపాలన్నా బ్రతికించాలన్నా. కానీ ఈజీగా ఏం చేసినారు? వారు దేవునికి భయపడి దేవుని భయము వలన వారు ఏం చేశారు? హెబ్రీ స్త్రీల యొక్క మగబిడ్డలను కూడా బ్రతకనిచ్చారు. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? వాళ్ళకు ఉపకారమా అపకారమా? ఉపకారము చేసే స్త్రీలు. రెండో వర్గం. మూడో వర్గం చూస్తాం. చూడండి, ఒక శ్రేష్టమైన మాటని ఇలాగ జ్ఞాపకం చేస్తాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము ఆఖరి వచనం చదివి పెట్టండి. ఎస్తేరు ప్రకారము జరిగించెను. 4వ అధ్యాయము ఎస్తేరు గ్రంథము 16వ వచనము. శోషణనందు కనబడని యూదులందరిని సమాజము సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానంలో చేయకుండి నేనును నా పనికత్తెలను కూడా. చాలు. మూడవది ఉపవాసం ఉండిన స్త్రీలు. ఎంత అద్భుతమైన గుంపులు చూడండి. మొదటిది ఉపదేశము చేసే స్త్రీలు, ఉపకారము చేసే స్త్రీలు, ఉపవాసము చేసే స్త్రీలు. ఇవన్నీ మనం ఉండాలి. ఎవరిలో ఉండాలి? స్త్రీల్లో ఉండాలి. ఏం చేయాలా? సువార్త ప్రకటించాలా అంటే ఉపదేశం చేయాలా. ఇంకా ఇతరులకు అపకారం చేయకూడదు. స్త్రీలకు అపకారం చేసే బుద్ధి ఎక్కువ అని తెలుసు కాబట్టి ఉపకారమే చేయాలి. మూడోది ఉపవాసం చేశారు. చాలామంది ఎంతమంది ఉపవాసంతో వచ్చారో దేవుని మందిరానికి ఈరోజు చేతులు ఎత్తండి అని అంటే ఒక్కరు చేయలు ఎత్తే ఒట్టు ఉన్నారు. ఎవరైనా? లేదన్నా. మీరు అలాగంటారు ఏంటి అసలు? సరే, ఉపవాసము చేసే స్త్రీలు మూడవది చూసాం. నాలుగవది మనం ఇందాకలా చూస్తూ వచ్చాం. ఏంటట? ఏం చూసాం? ఉపచారము చేసే స్త్రీలు. 4వ గుంపు ఉపచారంలోకి వస్తుంది. ఉపచారము అంటే అర్థం ఏంటంటే దేవుని బిడ్డలకు పరిచర్య చేయడం, ప్రేమతో చేయడం. కాబట్టి 4వ గుంపు ఉపచారము చేసే గుంపు. తర్వాత 5వది చూడండి, ఒక చక్కటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను.
కీర్తనల గ్రంథం లేక నిర్గమకాండం దగ్గరికి వద్దాం. నిర్గమకాండం 15 అధ్యాయం 20వ వచనం. నిర్గమకాండము 15:20. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిరియాము తంబురును చేత పట్టుకొనిను, స్త్రీలందరూ తంబురుతోనూ నాట్యముతోనే ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి పల్లవి ఎత్తి పాడెను. ఏ స్త్రీలు? పాడే స్త్రీలా? ఐదోది ఏంటి? ఉల్లాసం అంటే ఆడడానికి పాడడానికి కాదు, దేవుని గూర్చిన ఉత్సహించే స్త్రీలు. దేవుని గూర్చి ఉత్సహించే స్త్రీలు అంటే సంతోషంగా ఉంటారు వాళ్ళు. దేవుని పాటలు పాడుతూ, నాట్యం ఆడుతూ, వాయిద్యాలు వాయిస్తూ ఎటువంటి స్త్రీలు? ఉత్సాహించే స్త్రీలు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది గుంపులు చెప్పాను? మొదటిది ఉపదేశము చేయు స్త్రీలు. 2 ఉపకారము చేసే స్త్రీలు. మరియమ్మ గారు చెప్పాలి. రెండోది ఏంటి? ఉపకారము చేసే స్త్రీలు. మూడోది ఉపవాసము చేసే స్త్రీలు. 4 ఉపచారము చేసే స్త్రీలు. 5 పుష్కారమా? ఉత్సహించే స్త్రీలు. ఆరోది చూడండి, ఆరోది మత్తయి సువార్త 16వ అధ్యాయం. లేక ఇట్లా చూద్దాం, ఇలా చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12. యోహాను సువార్త దానికంటే లూకా సువార్త తీస్తే బాగుంటుందేమో. లూకా సువార్త 10వ అధ్యాయం. లూకా సువార్త 10వ అధ్యాయం 41వ వచనం. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చిన విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుని. ఎన్నో గుంపు ఇది? ఏ స్త్రీలు? ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్న స్త్రీలు. కాబట్టి దీనికి ఒక పేరు పెట్టచ్చు, ఉత్తమమైన స్త్రీల గుంపు. మొత్తం ఎన్ని గుంపులు వచ్చినాయి? 6. మరొకసారి చెప్తారా? రిపీట్ చేయండి. మొదటిది ఉపదేశము చేయు స్త్రీలు. 2 ఉపకారము చేసే స్త్రీలు. 3 ఉపవాసము చేసే స్త్రీలు. 4 ఉపచారము చేసే స్త్రీలు. 5 ఉత్సహించే స్త్రీలు. 6 ఉత్తమమైన స్త్రీలు, ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనిన స్త్రీలు. ఆఖరిది చాలా చాలా ప్రాముఖ్యమైనది, చాలా చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, కొరింథీయులు రాసినటువంటి పత్రిక లేక రోమీయులకు రాసిన పత్రిక చూస్తే బాగుంటుందేమో వారి గురించి. రోమీయులకు రాసినట్టు పత్రిక 16:3. క్రీస్తు యేసునందు నా జతి పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. చాలు. ఏ స్త్రీ? ఈ స్త్రీ ప్రిస్కిల్లా. ప్రాణమును, దీనికో పేరు పెట్టండి. రండి, నేను చెప్తానా. ఉపేక్షించే స్త్రీలు. ప్రాణాలను కూడా వదులుకోవడం, ఉపేక్షించడం. దేవుని కొరకు ప్రాణాలనైనా ఈ గుంపులలో ఏ గుంపు? ఇప్పుడు నేను ఈ 7 రకాల మీద నేను ఈరోజు వర్తమానం కొరకు 7 గుంపుల మీద ఉన్నటువంటి స్త్రీల గురించి 7 వర్తమానాలు సిద్ధపరిచాను నేను. ఒకరోజు రాత్రి ఉదయం పగలు కూర్చొని. ఇప్పుడు 7 స్త్రీల కూడికలు ఉండాలి. కాబట్టి ఈ 7 స్త్రీల కూడికలో ఈరోజు తలంపు ఏంటంటే ఉపదేశము చేయు స్త్రీలు. దేవుని చిత్తమే తర్వాత చూస్తాం. 2 స్త్రీలు ఉపకారము చేసే స్త్రీలు. 2, 3 ఉపవాసము చేసే స్త్రీలు. 4
చెప్పాలి. ఉపచారము చేసే స్త్రీలు. ఉపచారం అంటే పని చేసే స్త్రీలు. 4 ఉత్సహించే స్త్రీలు మిరియాంలో వస్తారు. 6 ఉత్తమమైనదని ఏర్పరచుకొనిన స్త్రీలు. 6 7 ఉపేక్షించే స్త్రీలు. ఆఖరికి దేవుని కొరకు తన ప్రాణాలు కూడా ఇవ్వడానికి ఇష్టపడేటువంటి స్త్రీల గుంపు కూడా ఉన్నారు. ఈరోజు మనం చూడబోయేటటువంటి గుంపు ఏంటంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 55వ వచనం. మత్తయి సువార్త 27:55. యేసునకు ఉపచారము చేజు గలిలయల నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేన మరియయు, యాకోబు యేసు అనువారు తల్లి అయిన మరియు జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి. బాగా గమనించండి. ఉపచారము అంటే మొట్టమొదటిగా అర్థం తెలుసుకోవాలా. ఉపవాసం అంటే అర్థం ఏంటి చెప్తాను. ఉపవాసము అంటే వాసం అంటే వసించుట, అంటే అంటే ఉండుట, లేకపోతే అంటే వాసము చేయడం అంటే నివసించుట. ఉప అంటే అర్థం ఏంటంటే దగ్గరగా అని అర్థం. తెలుగులో ఉప అంటే అర్థం ఏంటి? దగ్గరగా వాసము చేయడం. ఉపవాసం అంటే అర్థం ఏంటి అంటే కడుపు మార్చుకోవడం కాదు, కడుపు మార్చుకొని ఉద్యోగాలు చేసుకోవడం, వ్యాపారాలు చేసుకోవడం కాదు. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండడం. ఇప్పుడు చెప్పండి, ఉపచారం అంటే ఏంటి? ఉపచారం అంటే ఇప్పుడు ఉపవాసం అంటే చెప్పాను. ఇప్పుడు ఉపచారం అంటే దగ్గరగా ఉండి పని చేయడం. అది ఆచారం. ఉప ప్లస్ ఆచారము అంటే అలవాటు, పని, దేవుని కొరకు పని చేయడం. రైట్. ఇప్పుడు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు అడగొచ్చు, ఇంతకీ ఉపచారము ఎవరికి చేయాలి? ఉపచారము ఎవరికి చేయాలి? 3 వర్గాల వారికి చేయాలి. మొదటి వర్గం చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25:44 వచనం లేక 42 నుంచి చదువుతారా? మత్తయి సువార్త 25వ అధ్యాయము 42 నుంచి. నేను ఆకలి గుంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పిగుంటిని మీరు నాకు దాహం ఇయ్యలేదు, పరదేశైన ఉంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరినై ఉంటిని మీరు నాకు బట్టలు ఇవ్వలేదు, రోగినై చెరసాల్లో ఉంటిని మీరు నన్ను చూడరాలేదు. అందుకు వారు, ప్రభువా, దప్పిగొండుటను, పరదేశై ఉండుటైనను, దిగంబరైనటను, రోగినైనటను, చెరసాల్లో ఉంటేను చూచి నీకు ఉపచారము చేయకపోతేమని ఆయనను. ఇప్పుడు చెప్పండి, ఉపచారం ఎవరికి చేయాలి? ఎవరికి చెయ్యాలి? ఆకలితో ఉన్నవారికా? ఎవరికి చేయాలి అంటే సమస్యలలో ఉన్నవారికి చేయాలి. అందరు కలిపి ఒక మాట చెప్పండి. ఆకలితో ఉన్న వాళ్ళకి, భోజనం లేని వాళ్ళకి, బట్టలు, ఇవన్నీ కాదు. దేవుని వాక్యాన్ని అలా సిద్ధపరచాలి. సమస్యలలో ఉన్నటువంటి వారికి ఉపచారము చేయాలి. రెండవది ఎవరికి చేయాలి? చూడండి ఎంత చక్కటి మాట. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:10 అనుకుంటాను. 6:10. హెబ్రీయులకు రాసిన పత్రిక. మీరు చేసినటువంటి కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత చాలు. ఎవరికి చేయాలి? ఇప్పుడు మొదటిది ఎవరికి? సమస్యలో ఉన్నటువంటి వారికి. రెండవది ఎవరికి? పరిశుద్ధులకు చేయాలి. ఓకేనా? మూడోది ఎవరికి చేయాలి? ఇప్పుడు చెప్పండి. ఇంకా మూడోది ఒక్కరే మిగిలిపోయారు. ఎవరు? ఇక్కడ చెప్పాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 55వ వచనం. యేసునకు అనగా దేవునికి ఉపచారము చేయాలి. ఇప్పుడు గమనించండి, 3 Sలు ఎలా జ్ఞాపకం మీకు అర్థం కావడం కొరకు. మొదటిది మత్తయి సువార్తలో మనం ఎవరిని చూసాం? సమస్యలో సఫరింగ్ పీపుల్కి చేయాలి. రెండవది ఎక్కడ చూసాం? పరిశుద్ధులకు చేయాలి. సెయింట్ కాదు, సెయింట్ పీపుల్ అంటే పరిశుద్ధులకు చేయాలి. మూడవది యేసు అంటే ఎవరు? రక్షకుడు, సేవియర్, దేవునికి చేయాలి ఉపచారం. అమ్మా స్త్రీలారా, ఈ వర్తమానం మీకే, అలాగైనా మాకని కాదు, మాకు కూడానా. కాబట్టి 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. వెనకాతలు ఉన్న వాళ్ళు చెప్పాలి. మరియమ్మ గారు ఎవరికి చేయాలి మనం? మొదటిది సమస్యలో
ఉన్నటువంటి వారికి మనము ఉపచారము చేయాలి. రెండోది ఎవరికి? దేవుని బిడ్డలకు, పరిశుద్ధులకు ఉపచారము చేయాలి. మూడోది ఎవరికి? దేవునికి ఉపచారము చేయాలి. అన్న ఉపచారం చేస్తే మాకేంటి, అంతే కదా, మనం లాభం ఆశించుకుని మనం ఏం చేస్తామేంటి? చెయ్యం. ఉపచారము చేయటం వల్ల దేవుడట 3 శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం తెలుసా? అసలు మీరు ఊహించరు. ఊహించింది ఏంటి చెప్పనా? అసలు ఇది చేస్తే అంత గ్రేటా అని అంటారు మీరు. చూపిస్తాను చూడండి. అదే మత్తయి సువార్త 25వ అధ్యాయం దగ్గర రండి. 25వ అధ్యాయం 45 పైన, మీకు ఉపచారము చేయక, అక్కడ ఉంది చూసారు, నీకు ఉపచారము అన్న మాట నుంచి కింద వరకు చదవండి. అందుకాయన మిక్కులైన అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదు, నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. వీరు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవమునకు. ఇప్పుడు చెప్పండి, మనమట సమస్యలో ఉన్నటువంటి వారికి, పరిశుద్ధులకు, దేవునికి ఉపచారము చేస్తే అట నిత్య జీవమునకు వెళ్ళకుండా నిత్య శిక్షకు వెళ్ళిపోతామట. దేవునికి, పరిశుద్ధులకు, చెప్పండి, సమస్యలు ఉన్న వారికి ఉపచారము చేయకపోతే. ఇప్పుడు చెప్పండి, నిత్య శిక్షకు వెళ్ళినటువంటి వారి గుంపు ఇక్కడ ఉంది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవా, నువ్వు నాకు ఇచ్చినటువంటి పనిని నేను ఎలా చేయాలా? శ్రద్ధగా చేయాలా? ఇవన్నీ తర్వాత చెప్తాను మీకు. చేయాల్సినటువంటి వారికి మనం చేస్తే మనం పొందుకునే మొదటి లాభం ఏంటంటే నిత్య జీవానికి వెళ్తాం, నిత్య శిక్షను తప్పించుకుంటాం. మొదటిది ఇది, మొదటి ఆశీర్వాదం. రెండో ఆశీర్వాదం ఇంకొకటి, ఇంకా దీని మీద కొంచెం ఎక్కువ చూడండి. దేవుడికి, బిడ్డలకి మనం ఉపచారము చేయటము వలన దేవుడు ఎంత శ్రేష్టమైనటువంటి విధానం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేతను తన నామమును బట్టి ప్రేమ చూపుటకు దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడా? అంటే అర్థం ఏంటో తెలుసా? మనము చేసినటువంటి ఉపచారము, పరిచర్య దేవుడు ఎప్పుడు మర్చిపోడు. దేవుడు ఏం చేయడు? మర్చిపోడు. మొదటిది ఏంటట? వారసత్వం ఇస్తాడు దేవుడు. రెండోది, దేవుడు ఎప్పుడూ మనల్ని మర్చిపోడట. ఏడు ప్రభా, నేను ఇంత పరిచర్య చేస్తున్నాను, సేవకులకి చేస్తున్నాను, దేవుని బిడ్డలకి చేస్తున్నాను, దేవుని మందిరానికి చేస్తున్నాను, ఇంత సువార్త చేస్తున్నాను, ఏంటి ప్రభా అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఇక్కడ అంటున్నాడు, మర్చిపోటకు ఆయన అన్యాయస్తుడు కాదు, న్యాయమే తీరుస్తాడు. 2 మాటలు చూసాం. దీనికంటే ఇంకా కొంచెము ఏంటట, ఇంకా కొంచెం థర్డ్ స్టేజ్ చూపిస్తాను. అది బీభత్సంగా ఉంటుంది. ఎలా ఉంటుందో చూపిస్తాను. బీభత్సం అంటే రండి, 1 పేతురు అనుకుంటాను, చూడండి. 1 పేతురు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధించాలి. ఒకడు ఉపచారము చేసినడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము కలుగు చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా, that is the third greatest privilege that God has granted to the church and to the people and to all the saints. దేవాది దేవుడు పరిశుద్ధులకు, తన బిడ్డలకు, తన సంఘానికి ఇచ్చిన అతి శ్రేష్టమైన ఆధిక్యత అంటే ఈ ఉపచారము చేయడం ద్వారా దేవుడిని ఏం చేస్తున్నావు? అబ్బాబాబా, ఎంత శ్రేష్టమైన ఆ బాధ్యత స్త్రీలకి ఇచ్చాడు. మొదటిది దేవుడు, చెప్పండి, వారసత్వాన్ని, లేకపోతే దేవుడు నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు. రెండోది, ఎప్పటికీ కూడా మర్చిపోడు. మూడోది, దేవుడు మహిమపరిచేటట్టుగా చేస్తాడు. ఎంత అద్భుతమండి! ఉపచారము అనేది ఎంత శ్రేష్టమైనదో ప్రేమైన వారలారా, మన జీవితాల్లో ఉపచారము చేయటము ఎంతైనా శ్రేష్టం. కాబట్టి మనం దేవుని మహిమపరచాలి అనుకున్నా, దేవుడు మనల్ని మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోవాలనుకున్నా, దేవుడు మనకి నిత్య జీవమును అనుగ్రహించాలన్నా కేవలము మనము 7 గుంపుల్లో ఏ స్త్రీలుగా ఉండాలి? మొదట ఉపచారం చేసే స్త్రీలుగా ఉండాలి. 7 రకాలైన మనుషులు చూసాం. చేస్తే ఏమి లాభం వస్తుందో చూసాం, ఆశీర్వాదాలు కూడా చూసాం. ఇప్పుడు ఏంటంటే
ఎలా చేయాలి? అర్థమైంది నేను చెప్పిన మాట? చేస్తే ఏమొస్తుందో చూసాం, ఇప్పుడు ఎలా చేయాలి చూడండి. ఎలా చేయాలి? మొట్టమొదటిది ఎలా చేస్తాం? 4వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యము మీ పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేసి తన నామం బట్టి చూపిన ప్రేమను మరచుటకు ఎలా చేయాలా? ప్రేమతో చేయాలి. అది ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం చాలామంది ఉపచారం చేస్తాం, చేసేవాళ్ళు కొంత ఎలా చేస్తాం? అబ్బా గొనుక్కొని బాధపడుతూ నేనే ఉన్నానా, నేనే చేయాలా, నేనే రావాలా, ఇలాగే ఎవ్వరు చేయడానికి. అద్భుతమైన క్యారెక్టర్లు 3 చూపిస్తాను మీకు, ఓకేనా? కాబట్టి ప్రేమతో చేయాలి ప్రియమైన వాళ్ళారా, ఎంత గొప్పదో. రండి, రెండోది ఎలా చేయాలి? ఇక్కడ చాలా శ్రేష్టమైన మాట. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఒకడు బోధించినట్లు దైవోక్తులు బోధించినట్లు బోధింపాలి, ఒకడు ఉపచారం చేసినట్ల దేవుడు అనుగ్రహించు. రెండవది ఏంటంటే, దేవుడు నీకెంత సామర్థ్యం ఇచ్చాడో అంతగా, అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు కోరుకునేది అంటే శక్తి లోపం లేకుండా నీకు అప్పగించిన పనిని నీ శక్తి లోపం లేకుండా చేయాలి. అది చాలా ప్రాముఖ్యం. చాలా వివరణ చాలా ఉంది, ఇవన్నీ సమయం అయిపోద్ది, మీకు ఎక్కువ సమయం తీసుకొని అన్నీ వచ్చాడంటే గంట చెప్తాడు. నాకు సాధారణంగా ఏంటంటే ఈ టాపిక్ మాట్లాడంటే గంట కాదు 2 గంటలు ఇచ్చినా మాట్లాడుతాం, కాబట్టి అంత అవసరం లేదు. కాబట్టి మనకి ఎంత కావాలో అని తీసుకుందాం. చెప్పండి, ప్రేమతో చేయాలి, సామర్థ్యం కలిగి చెప్పాలి. మూడోది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. 4వ అధ్యాయం 10వ వచనం. దేవుడు నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకుడై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరినొకడు. మూడోది ఎలా చేయాలంటే, దేవుడు మనకి కృప అనుగ్రహించిన కొలది చేయాలట. ఏంటట? కృపను అనుగ్రహించిన కొలది చేయాలి. చాలామంది ఈ విషయంలో తొట్టిల్లు పడతారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఉదాహరణకి ఏదైనా ఒక పరిచర్య కానీ, ఒక పని కానీ, ఒక సేవకులు కానీ, దేవుడు కానీ మనకు అప్పగిస్తే మనం ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది చూడండి, మూడు గమ్ము చెప్పాను. మొదటిది ప్రేమ, రెండవది సామర్థ్యం, 3 కృప. బాగా గమనించండి. దేవుని ప్రేమను నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీ ఎడల మన ఎడల ఉపచారం చేస్తాం. బలహీనంగా ఉన్న మనల్ని బలమైన దేవుడు మనల్ని బలపరిచే కొద్దీ చేస్తాం. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, కృప అంటే అర్థం ఏంటి చెప్పండి? మనము దేనికైతే అనర్హులమో దేవుడు దానికి అర్హునిగా చేయడం. నిజంగా చెప్పండి, మనము దేవుని యొక్క పని చేయడానికి అర్హులమా? కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? మనకి కృప అనుగ్రహించి, మనము అపవిత్రులము, అపరాధులము, నిందారహితులము, చెప్పండి, అన్ని రకాల కోణాల్లో మనం ఏ విధంగా చూసుకున్న దేవుని పని చేయడానికి మనం అర్హులము కాదు. అటువంటి వారికి ఏమి ఇచ్చాడు దేవుడు? కృప అనుగ్రహించాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని ఉపచారము చేసేవాళ్ళు ఎవరంటే, దేవుని కృపను పొందుకున్నవారు, దేవుని ప్రేమను పొందుకున్నారు, దేవుని సామర్థ్యం లేక పాలపను పొందుకున్నారు. ఈ 3 ఉండి కూడా నీకు ఉపచారం చేయకపోతే వచ్చే ప్రమాదం ఏంటి? నిత్య శిక్ష. అది చెప్పదలుచుకుంది అదే అన్నమాట అంతా. ఇప్పుడు ఎందుకు అంత చెప్తాడంటే, దేవుడు నాకు నేను చేయలేనన్నా, నేను చేయకూడదన్నా అంటే దాని అర్థం ఏంటంటే, ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతిదాన్ని బట్టి శక్తి లోపం లేకుండా చేయను. ఇప్పుడు చాలామంది ఉపచారం చేస్తారు, కొన్ని సమస్యల వల్ల కొన్ని ఎడబాటు వస్తుంది. దేవుని దగ్గర అడుక్కుందాం. చాలాసార్లు నా జీవితంలో ఉపచారం చేయడానికి అనేకసారి సమస్యలు ఎదురవుతుంటాయి, అనేకమైన లోటుపాట్లు వస్తూ ఉంటాయి. దాన్ని త్యజించి మనం ఏం చేయాలా? ప్రభు కృపను పొందుకుంటూ, దేవుని ప్రేమను అర్థం చేసుకుంటూ, దేవుడిచ్చిన సామర్థ్యమును పట్టుకొని ఉపచారము చేయాలి. దేవుడు మనకు అటువంటి కృప, ప్రేమ, సామర్థ్యం అనుగ్రహించునుగాక. ఇప్పుడు 3, నేను మొదటిది గుంపులు చెప్పాను, రెండోది ఎవరికి చెయ్యాలో చెప్పాను, చేస్తే వచ్చే ఆశీర్వాదాలు చెప్పాను, ఎలా చేయాలో చెప్పాను. 4వది ఎలాగుంటే ఉపచారం చేయగలం, ఎలాగుంటే తర్వాత ఎవరు ఉపచారం చేస్తారు. అంతే.
మన యొక్క సందేశం ముగిస్తాం. చూడండి, ఒక 3 విషయాలు మీకు చెప్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27:55. యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయన వెంబడించిన అనేక మంది స్త్రీలు ఆయన దూరము నుండి చూచుచుండిరి. మరియయు కుమారులైన తల్లి ఉండిరి. మొట్టమొదట ఉపచారము ఎవరు చేయగలరంటే ఆయనను వెంబడించిన వారే చేయగలరు. అది గమనించాలి. చాలా జాగ్రత్త. కొన్ని మాటలు ఎంత సులువుగా ఉంటాయో కానీ నిజ జీవితంలో వచ్చేటప్పటికే కొంచెం కష్టంగా ఉంటాయి. మనం దాన్ని చక్కగా ఫాలో అయితే తప్ప మనం ఏది కూడా చేయలేం. కాబట్టి చూడండి, మొదటిది దేవునిని వెంబడించిన స్త్రీలు మాత్రమే ఉపచారము చేయగలరు. లూకాసు వార్త 8వ అధ్యాయం 1-2 వచనాలు. లూకాసు వార్త 8వ అధ్యాయం 1-2. వెంటనే కొందరు స్త్రీలు అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యకు యోహన్నాయు సోహన్నానియు ఆయనతో కూడా ఉండిరి. వీరు ఇతరులకు అనేకులు తమ కలిగిన ఆస్తితో వారికి ఉపచారము. ఇప్పుడు చెప్పండి, ఎవరు చేయగలరు ఉపచారం? మొదటిది వెంబడించిన స్త్రీలు, రెండోది ఆయనతో కూడా ఉండిన స్త్రీలు. ఆయనతో లేకపోతే మనం ఎప్పుడు కూడా, ఆయనతో ఉండడం అంటే అర్థం ఏంటో చెప్పదా? వెంబడించిన స్త్రీలు అంటే అర్థం ఏంటి? అది మరి వెంబడించిన స్త్రీలకో ఇక్కడేమో సహవాసం అన్నాం, మరి అక్కడేమో వెంబడించిన స్త్రీలకి పేరు పెట్టండి. మరి సాగిపోయే స్త్రీలు దేవునితో పాటు వెంబడించడం అంటే అర్థం ఏంటండి? సాగిపోయే స్త్రీలు, సహవాసములో ఉండే స్త్రీలు. 3వ చూద్దాం. చూడండి, 55వ వచనం, మత్తయి సువార్త 27:55. యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయన వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుచుండిరి. చూడండి, వారిలో మగ్దలేని మరియు యాకోబు యేసు అనేటువంటి మరియు జబదే కుమారులు తల్లియు ఉండిరి. ఎప్పటి వరకు ఉన్నారు వీళ్ళు? సాగిపోయిన వారు ఎంతవరకు, ఎప్పటి వరకు ఉన్నారు చెప్పండి? సిలువ వరకు ఉండే స్త్రీలు వీళ్ళే. సిలువ వరకు ఉండే స్త్రీలు ఎవరో తెలుసా? వాళ్ళే ఉపచారం చేయగలరు. ఎక్కడ ఉపచారం చేయరు? సిలువ మీద నుంచి యేసు ప్రభువుని దింపడం నుంచి సమాధిలో పెట్టేంత వరకు కూడా ఉపచారం చేశారు దేవునికి. అవునా కదా? అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అంతమ వరకు. మొదటిది సాగిపోయే స్త్రీలు, 2 సహవాసం ఉండే స్త్రీలు, 3 కాదు, 3వది అంటే స్థిరంగా ఉండే స్త్రీలు. సిలువే లాస్ట్. అక్కడ వరకు సాధారణంగా ఉండరు అందరూ. మధ్యలో రొట్టెలు ఇచ్చినప్పుడు, బట్టలు ఇచ్చినప్పుడు, జబ్బులు బాగు చేసినప్పుడు అందరూ బాగానే ఉంటారు. కానీ సిలువ వరకు కూడా వెళ్ళేవారే స్థిరముగా ఉండేవారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఎవరు దేవునికి ఉపచారం చేస్తారంటే మొదటిది సాగిపోయే స్త్రీలు అనగా వెంబడించే స్త్రీలు, ఆయనతో ఉండే స్త్రీలు, సహవాసంలో ఉండే స్త్రీలు, సిలువ దగ్గర నిలబడిన స్త్రీలు. ఎవరు? స్థిరముగా ఉండే స్త్రీలు. అటువంటి వారే దేవునికి ఉపచారం. ఇక్కడతో నా ఉపద్ఘాతం అయిపోయింది. ఇప్పుడు వర్తమానంకి వస్తాను. ఇప్పుడు వర్తమానం ఏమిటి అంటే, ఒక 3 ఉపచారం చేసేటువంటి 3 స్త్రీలను మీకు చూపిస్తాను. ఆ 3 స్త్రీలు చూపించి మనం వర్తమానం ముగిస్తాం. రండి. మొట్టమొదటిది ఒక శ్రేష్టమైన మాట. మొట్టమొదటి మాట యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త, యోహాను కంటే లూకా బెటర్ ఏమో. లూకా సువార్త, లూకా సువార్త 12వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 2. మార్త ఉపచారము చేశాను. చాలు. మొదటి గుంపు
ఉపచారం చేసే స్త్రీల గురించి మనం చూస్తున్నాం. అందులో మీకు 3 రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నట్టు స్త్రీలను మీకు జ్ఞాపకం చేస్తాను. ఉపచారం చేసే స్త్రీల్లో మొట్టమొదటి తెగకు చెందినవారు మార్తలు లాంటి వారు చాలామంది ఉంటారు. కాబట్టి వారిని గురించి దేవుడు ఈరోజు నాకు ప్రేరేపించినటువంటి తలంపులను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంతకీ మార్తలో మనం చూడవలసినటువంటి ఒక 3 శ్రేష్టమైన విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. ఉపచారం చేసేటటువంటి వీరు ఏ కోణంలోకి వస్తారంటే హాస్పిటాలిటీ, అంటే ఆతిథ్యం ఇస్తారు దేవుని కొరకు. మీరు గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు వారి ఇంటికి ఎవరింటికి పిలవకుండా వెళ్ళడు. ఏమన్నారు అక్కడ చూడండి, లూకా సువార్తలో చూడండి. ప్రతిసారి కూడా లూకా సువార్తలోని 11వ అధ్యాయంలో మనకి పరిశుద్ధాత్మ దేవుడు రాస్తాడు ఒక చక్కగా మాట. 38వ వచనం, ప్రయాణమే పోచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించను, మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటను చేర్చుకొనెను. అంటే మార్త ఎవరిని? యేసు ప్రభుని ఆహ్వానించిన తర్వాత చేర్చుకున్న తర్వాత తనకి ఉపచారం చేస్తుంది. ప్రియమైన వర్లరా, 2 సందర్భాలను మీకు జ్ఞాపకం చేస్తాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఉపచారము చేసేటువంటి స్త్రీలకు ఒక నిలువెత్తు ఉదాహరణ కదా మనం మార్తకి మొట్టమొదటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మార్త జీవితంలో 3 శ్రేష్టమైన విషయాలు ఇలాగ మీకు జ్ఞాపకం చేయనివ్వండి. అక్కడ చాలా చక్కగా కొన్ని విషయాలు దేవుడు మాట్లాడతాడు. ఏమిటి ఆ మాటలు అంటే, మొట్టమొదటిగా మీరు గమనించండి, లూకా సువార్త 10వ అధ్యాయానికి వస్తాం. 38 నుంచి 42 వచనాల్లో మీకు 3 విషయాలు చెప్తాను. చూడండి, 10వ అధ్యాయం 38 వచనాలు. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను, మార్తను ఒక స్త్రీ తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అని ఒక సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండు. చదవండి తర్వాత. ప్రభువా, నా సహోదరు నన్ను విడిచిపెట్టిన నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పాను. బాగా గమనించండి ప్రియమైనవారా, ఇక్కడ ఆపుదాం, కొంతసేపు ఇక్కడ ఆగుదాం. యేసుక్రీస్తు ప్రభువారు లోపలికి వెళ్ళారు. మార్త మరియా ఉన్నారు, వారితో పాటు శిష్యులు ఉన్నారు. మరియా ఏమో ఉపచారం చేస్తుంది వచ్చినటువంటి వారందరికీ కూడానా. కానీ మార్త ఉపచారం చేస్తుంది, మరియా ఏం చేస్తుంది? యేసు ప్రభు చెప్తున్న వాక్యమును వింటూ ఉంది. బాగా గమనించండి. ఉపచారం చేసేటువంటి స్త్రీలు, బాగా గమనించండి, ఉపచారం చేసేటువంటి స్త్రీ అయినటువంటి మార్త మనకి జ్ఞాపకం చేస్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఆమె బోధ వింటున్నటువంటి మరియా బోధ చెప్తున్నటువంటి యేసు ప్రభు వారికి మధ్య ఎలాగుందో తెలుసా? ఎలాగుంది చెప్పండి. ఈ మాట అక్కడ ఎవరైనా మాట్లాడుతున్నారా? మార్త ఒక్కలే మాట్లాడుతున్నారు. శిష్యులు మాట్లాడారా? మరియా మాట్లాడిందా? కానీ ఎవరు మాట్లాడాలి అక్కడ? యేసు ప్రభు మాట్లాడుతున్నారు. యేసు ప్రభు మాట్లాడుతూ యేసు ప్రభు ఉపదేశం చేస్తున్న ఆ టైంలో, వాక్యం బోధిస్తున్న ఆ టైంలో, దేవుని వాక్యాన్ని బోధిస్తున్న ఆ టైంలో మరియా ఏం చేస్తుంది? మార్త ఉపచారం చేస్తుంది. దాని అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ కూర్చున్న శిష్యులు, అక్కడున్న యేసు ప్రభు వారు, అక్కడ ఉన్నటువంటి మరియా, వీరందరినీ వారి యొక్క ఆలోచనని మార్త ఏం చేస్తుంది తెలుసా? డైవర్ట్ చేస్తుంది. మీరు గమనించండి, ఒక పిల్లలు ఇక్కడ ఉన్నారు, వారు ఆడుతూ ఉన్నారనుకో, ఇక్కడ వాక్యం చెప్తున్నాం అనుకోండి, పైకి లేచి కూర్చొని అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ డైవర్షన్ ఏమవుతుంది? పాడవుతుందా లేదా? ఇక్కడ మార్త మనకి ఎలా కనబడుతుందంటే, తనని ఆకర్షించాలని, అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? అందరూ చక్కగా యేసుప్రభు చెప్పిన వాక్యం వినడానికి అందరూ కూర్చుని పోయారు, వీళ్ళందరికీ పనిచేయడం కొరకు నేను ఒక్కడే ఉన్నాను అంటూ ఏం చేస్తుంది తెలుసా? తనని ఏంటో తాను చూపించుకోవడం కొరకు, తనని మిగతా వారందరూ చేయడం లేదు, నేను ఒక్కరినే చేస్తానని వారి దృష్టి ఆమె మీద పడటం కొరకు ఆమె అక్కడ ఏం చూపిస్తుందంటే, అందరూ నన్ను ఆకర్షించాలి, అందరూ నా గురించి చెప్పుకోవాలి, నేనే పని చేస్తానని అనుకోవాలని తనని ఆకర్షించుకునే విధంగా తను ఒక ఉదాహరణగా మనకి ఈరోజు ఉంది. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి ప్రాముఖ్యమైన ఉపచారము చేసేటువంటి వారు మొట్టమొదటి షుడ్ నాట్ డైవర్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మన జీవితాల్లో ఎప్పుడైనా స్త్రీలైనటువంటి వారు
వంటశాలలో పనిచేస్తున్న వారు వంటశాలలో దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని వాక్యం పనిచేస్తున్నటువంటి పని వాళ్ళు చేయనివ్వండి. ఎవరైనా పొరపాటును వారు చేస్తున్నప్పుడు వారు రారా వీరు చేయరా నేనే ఉన్నానని మాత్రం అనుకొని మాత్రం చేయొద్దు. దేవుడు మనకేం అప్పగించాడో ఇక్కడ జరుగుతుంది ఏంటి? దేవుని వాక్యం. ఇక్కడ ఏం జరుగుతుంది? దేవుడు ఉపదేశిస్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు. మనమేమో చూడండి, దేవుని వాక్యం ఇట్లా ప్రకటిస్తూ ఉంటే ఏమొచ్చింది? ఆమె మాట్లాడటం వల్ల అందరం డైవర్షన్ ఏమైపోయింది? ఆమె వైపుగా. మనం ఎప్పుడు కూడా దేవుని వైపు నుంచి ఆమె వైపుకు లేకపోతే మనుషుల వైపుకు వాక్యాన్ని డైవర్ట్ చేయకూడదు. మన కన్నులు డైవర్ట్ చేసేటటువంటి క్యారెక్టర్ ఎవరు? మార్తా. ఉపచారం చేసే వాళ్ళకి ఉండకూడదు. రెండోది ఏంటో తెలుసా? అక్కడ మాట్లాడుతున్న యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్న బోధ వినిచుండెను అంటే దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడు దేవుడు. శిష్యులు అక్కడ ఉన్నారు, వారితో పాటు ఎంతో జనాంగం వచ్చారు. అక్కడ అన్నాడు, ఏమని అడుగుతుందో తెలుసా? నీకు చింత, నాకు సహాయం చేయమని చెప్పాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? వీరు ఉపచారం చేసే వాళ్ళకి ఉండకూడదు. రెండో క్వాలిటీ ఏంటంటే చెప్పండి, దేవుని వాక్యం ప్రకటిస్తున్నటువంటి ఆ ప్రెజెన్స్కి, ఆ సన్నిధిలో ఆ దేవుడు ఉపదేశిస్తున్న ఆ వాక్యానికి ఆటంకంగా ఉండకూడదు మధ్యలో. అంటే అర్థమేంటో తెలుసా? ప్రశ్నలు లేవనెత్తకూడదు. నీకేమైనా డౌట్ ఉందో, నీకు ఏదైనా అవసరం ఉందనుకున్నో, దేవుని వాక్యం అయిపోయిన తర్వాత చూడండి, దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఎప్పుడు కూడా మధ్యలో ప్రశ్నలు వేసేవారు ఎవరో తెలుసా? గుంపు పరిసయ్యులు, సద్దుకేయులు, హేరోదీయులు, వీళ్ళే ప్రశ్నలు వేస్తారు. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ ఏమంటుంది తన మార్త? నన్ను విడిచిపెట్టినందుకు నీకు అమ్మో ఎంత అభ్యంతరకరంగా మారుతుంది. మన జీవితాల్లో ఉపచారం చేసేటువంటి వారిలో మనము దేవుని యొక్క సన్నిధికి, దేవుని ప్రజలకు, దేవుని వాక్యానికి అభ్యంతరకరంగా మారకూడదు. ఇతరులను మనల్ని చూడాలని, ఆకర్షించుకోవాలని పని మాత్రం ఉపచారము చేయకూడదు. మూడోది ఎంత దారుణం తెలుసా? ఈ రెండిటితో అక్కడితో ఆగిపోతే బాగున్నాను. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక చక్కటి మాట అంటారు, నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పినాను. అందుకు ప్రభువు మార్తా మార్తా 2 సార్లు, ఒకసారి కాదు. యేసు ప్రభు ఒకసారి మాట్లాడితేనే పేరు పిలిస్తేనే ఏదో తేడా ఉంది. 2 సార్లు అంటే ఇంకా తేడా ఉన్నావు నువ్వు. అమ్మా వినండి, మన జీవితాల్లో యేసుక్రీస్తు 2 సార్లు అబ్రహామా అబ్రహామా నీ కుమారుని మీద ఇట్ ఇస్ అ వెరీ ఎమర్జెన్సీ, నువ్వు తెలుసుకోవాలి, ఇమ్మీడియట్గా తెలుసుకోవాలి, వెంటనే తెలుసుకోవాలి. దేవుడు చెప్తున్నప్పుడు దాన్ని వ్యతిరేకించకూడదు. ఇప్పుడు ఏమైందంటే మొదటిది ఆకర్షించాలని చేస్తుంది, 2 దేవుని ఆటంకంగా ఉండేటట్టుగా చేస్తుంది, 3వది ఇలా చేయడం వల్ల దేవుని ఆగ్రహానికి లోనైంది. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు తెలుసా? ఈ పరిస్థితుల వల్ల మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. అంతే. దాని అర్థం ఏంటి? నువ్వేమీ ఏర్పరచుకున్నావు? ఇప్పుడు ఉత్తమమైనది మరియా ఏర్పరచుకున్నావు అంటే నువ్వేమో నేను పెంటనే ఏర్పరచుకున్నావు అన్నాను. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఇండైరెక్ట్గా ఒక మాట చెప్తాడు చూడండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 14:25. రోమీలకు రాసిన పత్రిక 14:25. చదువుతారా? రోమీలకు రాసిన పత్రిక 14:25 అండి. 23 చదవండి. ఎస్, కనుక 14 అధ్యాయం 20 వచనం చెల్లి, భోజనము నిమిత్తము అది దేవాది దేవుడు చెప్పనే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, మార్తా మార్తా నువ్వు ఏది పాడు చేస్తున్నావో తెలుసా? దేవుని పనిని పాడు చేస్తున్నావు. అక్కడ దేవుని పని ఏం జరుగుతుంది? దేవుని యొక్క వాక్యం వింటున్నాం. దేవుని వాక్యానికి ఆటంకంగా మనం ఎప్పుడు ఉండకూడదు. దేవుని సేవకి, దేవుని సేవకులకి, దేవుని యొక్క సన్నిధికి ఎప్పుడు కూడా ఆటంకంగా ఉన్నటువంటి వారు దేవుని యొక్క ఆగ్రహానికి లోనైపోతారు. ఈరోజు కాదు, రేపు కాదు, ఎల్లుండైనా తను దేవుడు అక్కడ యేసు ప్రభు ఉన్నారు కాబట్టి ఇమ్మీడియట్గా ఏం చేశారు? వార్నింగ్ ఇచ్చారు. మరియా వెల్కమ్ చెప్పింది యేసు ప్రభుకి. మరియా వర్క్ చేస్తుంది యేసు ప్రభు వారికి. అట్ ద సేమ్ టైం నువ్వు వెల్కమ్ చెప్పినా, దేవుని కొరకు వర్క్ చెప్పినా, దేవుని యొక్క చెప్పండి దేవుని యొక్క వాక్యానికి అడ్డంకిగా, ఆటంకంగా మారితే దేవుడి యొక్క వార్నింగ్కి గురైపోతాం. అమ్మా, నేను నా జీవితంలో ఉపచారం చేస్తున్నామా? మనం చేస్తున్నప్పుడు దేవా నీవు నేను ఈరోజు అనుకోవాలి, దేవా నన్ను ఎవ్వరు చూసినా చూడకపోయినా, పట్టించుకోకపోయినా, ప్రభా నాకెవరు ఘనత ఇచ్చినా ఘనత, నన్ను పొగిడినా పొగడకపోయినా, నా గురించి ఆలోచించకపోయినా, ప్రభా నీ పని ప్రభా, నేను నీ వాక్యాన్ని కానీ, నీ సన్నిధి కానీ, నీ బిడ్డలు కానీ నేను ఆటంకంగా నిలవడానికి ముందుకు ఏంటి? అందరు ఆకర్షణ నా మీద పడాలని నేను కోరుకోను ప్రభా. రెండోది ఏంటి తెలుసా? ఎవరికి ఆటంకంగా నేను ఉండను ప్రభా. 3 ప్రభా నీ కోపానికి, నీ ఆగ్రహానికి నేను లోనవను. అటు రీతిగా మొట్టమొదట మనకు మార్త ఉపచారం చేసేటటువంటి ఆమెలో మనం నేర్చుకోవాల్సిన 3 విషయాలు.
దేవా నువ్వు ఆకర్షిస్తే చాలు. దేవా నీకు ఆటంకంగా ఉండకుండా ఉంటే చాలు. 3, దేవా నిన్ను ఆనందపరిస్తే చాలు. అది వ్యతిరేకం. అంతేనా? నిన్ను ఆనందపరుస్తున్నానా నా ఉపచారం ద్వారా? ప్రభా నిన్ను ఆకర్షిస్తున్నానా? నీకు అభ్యంతరకరంగా లేకుండా ఉన్నానా? రెండో మాట చూస్తాం. మొదటిది చెప్పండి, మార్తను చూస్తూ వచ్చాం. ఏమికి ఒక పేరు పెడదాం, హాస్పిటాలిటీ, అంటే ఆతిథ్యము ద్వారా దేవునికి ఉపచారము చేయవచ్చు. రెండవది మార్కు సువార్త 1:30. మార్కు సువార్త 29, 30, 31 చదువుతాను. వెంటనే వారు సమాజ మందిరంలోనికి వెళ్ళి యాకోబుతోను యోహానుతోను సీమోను ఆంద్రియాను ఇంటి వారు ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమె లేవనెత్తెను. అంతటా జ్వరం ఆమెను వదిలెను. కనుక ఆమె వారికి. రెండోది, మార్త ఎలా ఉపచారం చేసింది? ఇలా ఇక్కడ ఎలా చేసింది? ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్న ప్రాముఖ్యం ఒక 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ చూడండి, మొట్టమొదటి ఇక్కడ సమస్యలు ఉన్నవారు ఎవరమ్మా? సీమోను అనగా సీమోను పేతురు వాళ్ళది. బాగా గమనించండి, సీమోనుకి 2 ఇల్లులు ఉన్నాయి. 2 ఇల్లులు అంటే ఆ ఇల్లులు కావు. 2 ఇల్లులు అంటే పిల్లనిచ్చినటువంటి అత్త ఉంది కదా, వారు కొంచెం ధన సమృద్ధి కలిగిన వారు. పిల్లనిచ్చినప్పుడు పేతురుకి తన అత్త హౌస్ రాసిచ్చింది. అంటే అర్థం ఏంటంటే ఒక ఇల్లు రాసిచ్చింది. ఆ ఇల్లు కెపెర్నహూములో ఉంది. యాక్చువల్గా పేతురు ఉన్నది అక్కడ బెతెస్దాలో ఉన్నాడు. ఎంత మంచి అల్లుడు అంటే తన అత్తను గురించి, మరియమ్మ గారు, తన అత్తను గురించి పట్టించుకునే అల్లుడు. గమనించండి ప్రియమైన వారలారా, ఎంత చక్కటే. సమాజ మందిరంలో కొన్ని యేసుక్రీస్తు డైరెక్ట్గా వెంటనే ఎక్కడ తీసుకొచ్చాడు? తన అత్త యొక్క సమస్యను ఉన్నప్పుడు తీసుకొచ్చాడు. అంటే అర్థమేంటో చాలామంది ఇక్కడ మన జ్ఞాపకం చేయబడుతున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మన ఇంటిలో ఏ సమస్యన ఏ సమస్య ఇక్కడ పెద్ద సమస్య కాదా? జ్వరమా? అసలు విషయం తెలుసా? ఇక్కడ మార్కు అంత చక్కగా రాయలేదు, కానీ లూకా భక్తుడు రాశాడు. చూడండి, లూకాసు వార్త 4:39 అనుకుంటా. లూకాసు వార్త 4వ అధ్యాయం 38వ వచనం, 38, 39. ఆయన సమాధి మందిరంలో లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళాను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో చాలు. ఇక్కడ తీవ్రమైన జ్వరం అని ఎందుకు లోక రాశాడు చెప్పండి? డాక్టర్, అదేంటి విషయం. డాక్టర్కి తెలుసు జ్వరం ఎక్కువ. మనం థర్మామీటర్ లోపల పెట్టి ఎంత జ్వరం ఉందో చూసా పర్లేదు నార్మల్ అని చెప్పడానికి లేదు. దాని ఇంపాక్ట్ ఏంటో, దాని ఇన్ఫ్లుయెన్స్ ఏంటో, దాని ప్రభావం ఏంటో డాక్టర్లకు ఏమమ్మా డాక్టర్ అంతేనా తెలుస్తుంది. అవునా కాదా? మనమేమో లేకపోతే పెద్ద ఏం జ్వరం లేదండి, మనం ఏదో డాక్టర్ అయినట్టు. ఇక్కడ లోక డాక్టర్ కాబట్టి తీవ్రమైన జ్వరం అన్నాడు. మార్కుకి డాక్టర్ కాదు, అలాగని యాక్టర్ కాదు, మధ్యలో ఉన్నాడు. ఈ మార్కు చెప్పేస్తాడు జ్వరంతో బాధపడదు అక్కడ. అందుకే లోక రాసి మనం ఏది డౌట్ వచ్చినా లోకాసు వార్త చదవండి, పర్ఫెక్ట్గా చదువుతాడు. స్త్రీల గురించి కూడా కాన్సన్ట్రేషన్ ఎక్కువ లోకాకి, విధవరాళ్ళ గురించి కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువ లోకావు గారికి. చాలా అద్భుతమైన విషయాలు రాస్తారు. అయితే ప్రేమైన తలంపు ఏంటంటే, సమస్యతో ఉన్నటువంటి తన అత్తకి సమాచారం ఎవరికి ఇచ్చారు? తన అల్లుడు పేతురు ఏం చేశాడు? సమస్యలో ఉన్నటువంటి వారికి ఎవరికి ఇవ్వాలి? యేసు ప్రభు వారికి ఇవ్వాలి. ప్రియమైన వారు గమనించండి, మన ఇంటిలో ఏ సమస్య ఉన్నా అది జ్వరానికి సంబంధించిందైనా ఒక అన్న ఒక మంచి వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేశారు. చూడండి, నాకు చాలా సంతోషించే విషయం అంటే, పిల్లకి చిన్న జ్వరం వచ్చినా ఇమ్మీడియట్గా టైప్ చేస్తారు వాళ్ళు. ఇది దైవికమైన క్రమం. ఎందుకు గ్రూప్ ఉంది? నేను అనేది చేయలేని వాళ్ళు ఏదో తప్పు చేస్తారని కాదు, నేర్చుకుందాం. యేసు ప్రభు దగ్గరికి సమాచారము, మరి యేసు ప్రభు దగ్గరికి సమాచారం తీసుకెళ్ళిన వాళ్ళు సమాచారం ఎలా తీసుకెళ్తాం? ఇప్పుడున్న సంఘ విధానంలో ప్రార్థన
ద్వారా. ప్రార్థన ద్వారా అంటే ప్రార్థన చేసే వ్యక్తులకి సమాచారము అందాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్న విషయం ఏంటంటే, సమస్య ఏదైనా, చిన్న జ్వరమైనా, పెద్ద జ్వరమైనా, పెద్ద రోగమైనా ఏం చేయాలా? దేవుని బిడ్డలకి సమాచారము అందించాలి. నా కొరకు ప్రార్థించండి, ఉద్యోగం కొరకు ప్రార్థించండి, రోగం కొరకు ప్రార్థించండి, ఈ సమస్యను ప్రార్థించండి, అప్పుల కొరకు ప్రార్థించండి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అది ఎక్కడ తీసుకెళ్తారు పరిశుద్ధులైన భక్తులు? దేవుని దగ్గర ప్రార్థన ద్వారా తీసుకెళ్తారు. మొదటి సమస్యలో ఉన్నట్టు అర్థం చూస్తాం, సమాచారం వెళ్ళిన యేసు ప్రభు దగ్గరికి వెళ్తాం. మూడోది చూడండి ఎంత చక్కటి విషయమో, చూడండి అదే చూస్తాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 30వ వచనం. పడి ఉండగా చెప్పిరి, వచ్చి లేవా నెత్తెను. చాలు. ఏం చేశారు యేసుప్రభు వారు? సమస్యలో ఉన్న అత్తని సమాచారం తీసుకెళ్లారు. ఇప్పుడు ఏం చేశారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు సమాచారం ఇవ్వగానే దేవుడు ఏం చేశాడు తెలుసా? సహాయము చేశాడు. ఏం చేశాడు? ఇప్పుడు సహాయము పొందినటువంటి, చెప్పండి, పేతురు యొక్క అత్త. ప్రియమైన వారలారా, ప్రార్థన ద్వారా ఉపచారం చూడండి ఎలా చేస్తారో. ఒక వ్యక్తి ఉపచారం చేయడానికి ముందు జరుగుతున్నటువంటి వ్యవహారాలు చూడండి. నేను సమస్యలో ఉన్నాను, నా గురించి ప్రార్థన చేసే భక్తులు ఉన్నారు, ఆ ప్రార్థన ద్వారా నాకు దేవుడు సహాయం అందించాడు. 3 విషయాలు. 4వ విషయం ఏంటి? వెంటనే చూడండి ఎంత చక్కగా. వెంటనే వారు ఆమెను గుర్తు ఆయనతో చెప్పిరి, ఆయన ఆమె దగ్గరికి వచ్చి చేయి పట్టి ఆమె లేవనెత్తెను, అంతటా జ్వరము ఆమె. 4వది ఏంటంటే స్వస్థత పొందుకుంది. అమ్మా, సహాయం చేసే దేవుడు ఏం చేశాడు? మీరు అనొచ్చు దీన్ని ఎలా చేయొచ్చు అంటే, స్వస్థత ఎప్పుడైతే వచ్చిందో, మొదటిది ఏముంది? జ్వరంతో ఉన్నప్పుడు సమస్యతో ఉంది. సమస్య అంటే చాలా బాధ ఉంది. ఇప్పుడు ఏమొచ్చిందంటే హృదయంలో సమాధానం వచ్చింది, సంతోషం వచ్చింది. ఇప్పుడు సంతోషముగా ఉన్నా. అమ్మా, ఉపచారం చేసేవాళ్ళు ఎలా చేయాలన్నా ఇందాక సంతోషంతో, సనుక్కోకుండా చేయాలి. ఇక్కడ సనుక్కోకుండా చేయకుండా ఉండడానికి తన దేవుడు అనుగ్రహించిన సహాయము, స్వస్థత బట్టి ఏమైంది? ఇప్పుడు సంతోషించింది. అమ్మా, నాకు ఆరోగ్యము. ఏమండి, మనకేమైనా ఆరోగ్యం పోతే, క్యాన్సర్ పోతే, లేకపోతే పెద్ద సమస్య పోతే, అప్పుల సమస్య పోతే, ఉద్యోగం, ఇవన్నీ చూడండి, ఇవన్నీ పరిస్థితులు దేవుడు ఎలా ఇస్తాడంటే, సమాచారమేమో తన అల్లుడు తీసుకెళ్ళాడు, సహాయమేమో యేసు ప్రభు దగ్గర నుంచి వచ్చింది, పొందుకున్న స్వస్థత ఏమో పేతురు యొక్క అత్త. ఎంత చక్కటి తల్లి. ఇప్పుడు వెంటనే ఏమైందో తెలుసా? చూడండి ఆ మాట. గనుక ఆమె, నాకు ఈ మాట నచ్చలేదు. లూకాసు వార్త దగ్గరికి వెళ్దాం. 4:39. లూకాసు వార్త 4. చెంత నిలవబడి గద్దింపగా ఆమెను విడిచెను. అదండి ఎలాగెలాగా? వెంటనే ఆమె లేచి. ఏంటి, ఎవరికైనా అనారోగ్యం అయిపోయిన తర్వాత కొంచెం జ్వరం బాగుందంటే ఎలా ఉంటారు మనుషులు? అమ్మా, పాస్టర్ గారు వచ్చారే, పాస్టర్తో పాటు దాసన్న వచ్చాడు, లాజన్ వచ్చాడు, సంతబాబు వచ్చాడు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, కొంచెం ఇప్పుడే కలిసి స్వస్థత వచ్చింది, అప్పుడే లేకమంటావు, ఇప్పుడే చేయమంటావు, అసలు నన్ను చూసి నీవు ఎలా అడగలుగుతున్నావు? ఏమంటావు మరియమ్మ గారు? అలా అడిగితే ఏమంటారు? ఇక్కడ ఏమంటున్నాడు అమ్మ అంటే, వెంటనే లేచి. అదండి ఉపచారం చేసేటువంటి గుణం. ఈరోజు మనం ఎలాగున్నాం? మార్తలాగా ఉన్నామా, లేకపోతే పేతురు అత్తలాగా ఉన్నామా? ఎంత చక్కగా సమస్యలో ఉంది, సమాచారం వెళ్ళింది, దేవుడు సహాయం ఇచ్చాడు, స్వస్థత లేకపోతే సంతోషంతో లేచింది, ఇప్పుడు దేవుని యొక్కకి సేవ చేస్తుంది. చూడండి, సమస్య, సమాచారము, సహాయము, సంతోషం, సేవ. దేవునికి ఉపచారం చేయడంలో ఉన్నటువంటి 2వ గుంపును చూసాం. 2వది చెప్పండి. మొదటిది హాస్పిటాలిటీ, ఆహ్వానించింది. ఇప్పుడేమైంది? హీలింగ్, స్వస్థత వచ్చింది. అంతేనా? రండి. మూడోది ఇది చాలా ప్రాముఖ్యమే, చెప్పించి నేను ముగిస్తాను. 3వ మాట లూకాసు వార్త 8వ అధ్యాయం 3వ వచనం. 8వ అధ్యాయం 3వ వచనం. 8వ అధ్యాయం లూకాసు వార్త 8:3 చదువునా? వీరును దురులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు. దేంతో? ఆస్తితో చేస్తామ్మా మనం. అమ్మా,
నీ దగ్గర ఏముందో, నీ దగ్గర ఉన్నదానితో దేవునికి, దేవుని బిడ్డలకి ఉపచారం చేసినప్పుడు బాగా గుర్తుంచుకో, అప్పులు చేసి మాత్రం ఉపచారం చేయొద్దు. దేవుడు దాన్ని అంగీకరించాడు. అందుకని అక్కడ రాయబడి వచ్చింది, మరియు ఇతరులు అనేకులను. అది అది దేవుడు రాస్తే సూపర్ రాస్తాడండి. మనమేమో అన్నలు వచ్చారు, పాస్టర్ గారు వచ్చారు, అక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా లేదని అప్పు చేయాలా, అప్పు చేసి బిర్యానీ ఉండాలా, బిర్యానీ నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ప్రియమైన వాళ్ళు అంటే ఇవ్వడం తప్పని నేను అనట్లేదు. ప్రియమైన వాళ్ళకున్న ప్రేమను బట్టి వారి సేవను గుర్తించిస్తారు, అది తప్పని కాదు. కానీ దేవుడు అంటాడు, వాళ్ళు చేయకపోతే ఏమనుకుంటారో అని కాదట. అయ్యా మాకున్న దాంతో మనకి ఏదైతే ఉందో అంటాడు. అందుకే అంటాడు, నా నామము నిమిత్తం ప్రేమ కలిగి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన. వేడి నీళ్ళు ఇవ్వకండి, ఎప్పుడు చల్లనీళ్ళు ఇవ్వండి. వచ్చిన వాళ్ళు వేడి నీళ్ళు ఇస్తే అదే అలాగే ఎప్పుడు చేయకూడదు. కొంతమంది వస్తారు, టీ ఇస్తారు, టీ ఇచ్చి వచ్చి మంచదార ఉండదు. కొంతమంది అన్నం పెడతారు, అన్నంలో ఉప్పు ఉండదు. లేకపోతే కొంతమంది కారం వేస్తారు. అంటే కొంతమంది ఉంటారు విశ్వాసులు, మన విశ్వాసుల గురించి చెప్పడం లేదు. ప్రియమైన వారలారా, మూడోది శ్రేష్టమైన మాట ఏంటంటే, దేవుడు తమకు కలిగినటువంటి దానితో దేవునికి ఏం చేశారు? ఉపచారం చేశారు. మొదటిది చెప్పండి. మార్త దేవునికి ఉపచారం చేసింది. ఎలా ఉపచారం చేసింది? తనకు సామర్థ్యము కలిగిన దానితో చేసింది. చేసిందా లేదా? లాస్ట్లో ఎలా చేసింది తెలుసా మీకు? లోకాసువార్త 10వ అధ్యాయంలో ఉన్న మార్త 12వ అధ్యాయంకి వచ్చేటప్పటికి మారిపోయింది. మార్తా నీవు అనేకమైన పనుల చేత నువ్వు తొందరపడుతున్నావు, ఉత్తమమైనదని ఏర్పరచుకున్నటువంటి మార్త 12 దగ్గరికి వచ్చినప్పుడు తన చెల్లి చెప్పండి, సేరున్నర ఎత్తు తీసుకొని యేసుప్రభు పాదాల చెల్లి ఎందుకు అంత డబ్బు? అమ్మా, ఒక్క రోజు కట్ట ఆ రోజుల్లో 1 దేనారం ఇచ్చేవారట, రోజు కూలి. ఎన్ని దేనారాలు కింద రాయబడుతూ 300 దేనారాలు. 365 రోజుల్లో విశ్రాంతి దినాలు తీసేస్తే 52, మిగిలినవేంటి 300 రోజులు అటు ఇటు పోగా, పండగ సెలవులని యాసవి సెలవులని పోతే ఈ 300 రోజులు సంపాదించిన సంపాద్యం ఒక్కసారి యేసుప్రభు దగ్గరికి కిక్కుమని మాట అనలేదు. 10వ అధ్యాయములు లోకాసువార్త 10వ అధ్యాయం నోరు విప్పిన మార్త యోహాను సువార్త 12వ అధ్యాయం ఉపచారం చేసేటప్పటికి కిక్కుమని మాట్లాడలేదు. అందుకే ఉపచారము చేశాను. ప్రేమైన వారలారా, ఏ అనుభవంలో నుంచి ఏ అనుభవంలోకి వచ్చిందో మార్త. సహాయం చేయకపోతేనే గోలెట్టింది. ఈరోజు తనకున్న అంతటి సామర్థ్యం కోసం చేసింది. అక్కడ ఉన్న అత్తను చూసాం, సమస్యలో ఉన్నవారు దేవునికి పరిచయం చేశారు. ఎక్కడున్నారు? సమృద్ధి. ఎవరో తమకు కలిగిన ఆస్తి కొలది దేవునికి ఉపచారం చేస్తూ వచ్చారు. ప్రియమైన వారలారా, మన జీవితాల్లో ప్రభువుకి ఏ విధంగా ఉపచారం చేస్తున్నాం? మనము పేతురు అత్తల వలె సమస్యలు ఉన్నప్పుడు దేవునికి ఉపచారం చేయాలి. దేవుని యొక్క ఆగ్రహానికి లోనైన తర్వాత, మనం హెచ్చరిక పొందుకున్న తర్వాత కూడా మార్త దేవునికి ఉపచారం చేసింది. ఉపచారం చేసే స్త్రీలు సిలువు దగ్గరికి వచ్చారు. ఆ స్త్రీలు స్థిరంగా ఉండి దేవునికి తమ కలిగిన వాటితో దేవునికి ఉపచారం చేశారు. అటు రీతిగా మనం కూడా ఉపచారము ఒకవేళ మనం చేస్తే దేవుడు ఎంత శ్రేష్టమంటే ఆయన మహిమపరిచినట్టట, ఆయన ఎప్పుడు మర్చిపోడట, మనము నిత్య జీవమును అనుగ్రహిస్తాడట. అటు రీతిగా దేవుడు ఉపచారం చేసే స్త్రీలుగా మనల్ని మనమంటే మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు నిలబెట్టి దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.